నేను డాక్టర్ రెడ్డప్ప, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తిరుపతి బ్రాంచ్ కోశాధికారిని. ఈరోజు ప్రపంచ కిడ్నీ దినోత్సవ సందర్భంగా నేను మరియు డాక్టర్ ఆర్ఆర్ రెడ్డి గారు అధ్యక్షులు తిరుపతి బ్రాంచ్ ఐఎంఏ వైకుంఠపురం వాకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పార్కులో ర్యాలీ తీసి ప్రజలకు అవగాహన కల్పించాము. ఈ కిడ్నీ సంబంధించి ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అనే పద్ధతిలో పోవాలని చెప్పేసి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ తీవ్రంగా కృషి చేస్తుంది. అందులో భాగంగా మెయిన్ మనం బీపీ, షుగరు అనేటివి లేకుండా చూసుకోవాలి. తర్వాత ఆహారపు అలవాట్లలో మెయిన్గా ఈ జంక్ ఫుడ్స్ కానీ, తర్వాత ఎక్కువ ఆల్కహాల్ కానీ, తర్వాత ఈ డ్రగ్స్ యూజ్ చేయటం కానీ, ఇట్లాంటి వాటి యూజ్ చేసే దానివల్ల మామూలుగా వస్తాయి. అలా కాకుండా కంజెనిటల్గా పుట్టుకగా కూడా కిడ్నీ వ్యాధులు రావచ్చు, లేదంటే ఏదైనా ట్రామాటిక్ కిడ్నీ వ్యాధులు రావచ్చు, ఇన్ఫ్లమేటరీగా కిడ్నీ వ్యాధులు రావచ్చు, అలాగే క్యాన్సర్కి సంబంధించి కిడ్నీ వ్యాధులు వచ్చే అవకాశాలు ఉంటాయి. కాబట్టి మనం ఈ కంజెనిటల్గా వచ్చేటటువంటి కిడ్నీ వ్యాధులను వీలైనంత వరకు గర్భస్థ దశలోనే కనుక్కొనేసి ఆ కిడ్నీ వ్యాధులు ఉన్న వారికి అప్పుడే ట్రీట్మెంట్ చేసే విధంగా మనం చేయొచ్చు. అలాగే ఏదైనా దెబ్బలు తగిలినప్పుడు, ట్రామాటిక్ యాక్సిడెంట్స్లో జరిగిన వారికి ఇమ్మీడియట్గా ట్రీట్మెంట్ ఇచ్చి వాళ్ళను ఇది చేయొచ్చు. అలా విధంగా ఇన్ఫెక్షన్స్ ఎక్కువగా వచ్చి, యూరినరీ ఇన్ఫెక్షన్స్ వచ్చి కిడ్నీస్ పాడయ్యి తర్వాత కిడ్నీలో రాళ్ళు ఏర్పడి అలా కిడ్నీలో డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంది. లేదంటే ఫైనల్గా విల్మ్స్ ట్యూమర్ చిన్నపిల్లల్లో, అలాగే పెద్దవాళ్ళలో అయితే కిడ్నీ క్యాన్సర్స్ రావటం జరుగుతుంది. వీటిని కూడా మనం అర్లీ స్టేజ్లో డయాగ్నోజ్ చేసినట్టయితే మనం తప్పకుండా వీటిని నివారించి తర్వాత సాధారణ జీవితాన్ని గడిపే విధంగా మనం చర్యలు తీసుకోవచ్చు. మన స్టాటిస్టిక్స్ గురించి చూస్తే తిరుపతి జిల్లాలో దాదాపు 1440 మంది వరకు కిడ్నీ వ్యాధి బారిన పడి ప్రభుత్వ సాయంతో డయాలసిస్ చేయించుకుంటున్నారు. వీరి కోసం నెప్రో ప్లస్ అనే ఒక ఎన్జిఓ కూడా ఏర్పడింది. దాని ద్వారా మనకు స్విమ్స్, తర్వాత రుయా ఇట్లాంటి దీంట్లో దాదాపు నెలలో 770 మంది డయాలసిస్ సేవలు పొందుతున్నారు. రుయాలో అయితే 119 మంది, శ్రీకాళహస్తిలో 40 మంది, నగిరిలో 25 మంది డయాలసిస్ చేసుకుంటున్నారు. ఈ ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రుల్లో ఈ సేవలను కూడా అందిస్తున్నారు. కాబట్టి కిడ్నీ శరీరంలో కీలక భూమిక పోషించే అవయవం కాబట్టి 2 కిడ్నీలు శరీరంలోని వ్యర్థాలను శుభ్రం చేస్తూ మంచి రక్తాన్ని సరఫరా చేస్తుంటాయి.